అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎంపీ మిథున్ రెడ్డికి మద్యంపై ఉన్న మక్కువ అభివృద్ధిపై లేదు. మదనపల్లి పర్యటించి అర్హత కోల్పోయారు. విమర్శించిన తెదేపా నేత ఆర్జే వెంకటేష్. నవంబర్ 15, 16 తేదీల్లో మండల స్థాయిలో గురువులకు క్రీడా పోటీలు. ఆసక్తి కలవారు పాల్గొనాలని పిలుపు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలు. కోళ్లబైలు పంచాయతీ సెక్రటరీ మంజులకు మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలు. యువకులకు సుపారీ ఇచ్చి సొంత కొడుకుని హత్య చేయించిన తల్లి. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును సుపారీ ఇచ్చి చంపించిన తల్లి. డీటెయిల్స్ చూస్తే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మంత్రి పదవుల కోసం మదనపల్లిను జిల్లా కాకుండా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అడ్డుకుందని, మదనపల్లికి తీవ్ర దోహం చేసిన పెద్దిరెడ్డి కుటుంబ మదనపల్లిలో పర్యటించే అర్హత లేదని తెలుగుదేశం శ్రేణులు నేడు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మదనపల్లికు జిల్లా కాకుండా అడ్డుకున్నారని, తమ స్వార్థ రాజకీయాలకు మదనపల్లి ప్రాంత ప్రజల మనోభావాలు పణంగా పెట్టారని, అభివృద్ధిని అడ్డుకొని మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన మిథున్ రెడ్డి మెడికల్ కళాశాల పేరుతో ప్రజలను వంచేందుకు మళ్లీ వస్తున్నారని, వారి మాటల్లో నమ్మి మదనపల్లి ప్రాంత ప్రజలు మోసపోవద్దని తెలుగుదేశం నేతలు కోరారు. మిథున్ రెడ్డికి మద్యం పైన ఉన్న ఆసక్తి అభివృద్ధి పైన లేదని తెలుగుదేశం నేత ఆర్జే వెంకటేష్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మోడెం సిద్దప్ప, ఆర్టీసీ 2 డిపోల యూనియన్ చైర్మన్ నాగూర్వల్లి, రాటకొండ మధుబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాన్స్ రెడ్డి, బిల్డర్ రామకృష్ణ, జేవి రమణ, శ్యామలమ్మ, మాజీ కౌన్సిలర్లు రాధమ్మ, పులి మహాలక్ష్మి, నాగమణి, భారతీ నాయుడు, నౌషాద్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, రెడ్డి రాయల్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, గిరీష్, జీవి నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కూడా 10 లక్షల కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి, విదేశీ ఫండ్స్ నుంచి పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారి బాటలో మదనపల్లి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తూ, నిద్రాహారాలు మాని, ప్రజల సమస్య అంటే టైమింగ్ చూసుకోకుండా అక్కడికి వెళ్లి సమస్యని ప్రత్యక్షంగా చూసి పరిష్కరిస్తూ మదనపల్లి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మా ప్రీతం నాయకులు షాజాన్ బాషా గారి సారథ్యంలో మదనపల్లి ప్రజలు సుఖ సంతోషాలతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రశాంతంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే వైసీపీ నాయకులు ఈ మధ్య కాలంలో అవాకులు చవాకులు అవాస్తవాలు ప్రజలకు చూపించడానికి నానా అవస్థలు పడుతూ తంటాలు పడుతూ ఉన్నారు. వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇక్కడ వాళ్ళు గమనించుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళ స్థానం ఇంతకుముందు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన వైఫల్యాలు, ఇదే మదనపల్లికి మీరు తీరని అన్యాయం, ఎంత అన్యాయం చేసినారంటే, మదనపల్లి ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆత్మ గౌరవం, ప్రజల ఆత్మాభిమానం, మదనపల్లి జిల్లాని రానీకుండా అడ్డుకున్న నీచమైన చరిత్ర ఇది. మదనపల్లి నాయకులు, ఏ ఒక్క నాయకులు కూడా మదనపల్లి జిల్లా గురించి మాట్లాడడానికి కూడా ఎక్కడ కూడా బయటకు రాకుండా రోడ్లకు వచ్చి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మదనపల్లి జిల్లా కోసం గలబెత్తిన మాలాంటి నాయకులు ఎందరితో పైన కేసులు పెట్టించి జైలుల్లో పెట్టించిన నీచమైన చరిత్ర మీ వైసీపీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇదే మిథున్ రెడ్డి గారు ఏ రోజు కూడా మదనపల్లి ఓట్లు వేస్తేనే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మీరు ఎంపీగా గెలిచినారండి. ఏ రోజు కూడా మదనపల్లి ఆకాంక్ష గురించి కానీ కేవలం ఓటు రాజకీయాలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏమని మేము రాజ్యం వెళ్ళాము, గవర్నమెంట్ లో మేము పరిపాలన చేసినామని చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళకి సిగ్గు లేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది మీరు. ఒక ఎలక్షన్ మా అధిష్టానంలో తెలుగుదేశం ఉంటే
ముఖ్యమంత్రిగా ఉంటే మదనపల్లిలో ఎప్పుడు కాంగ్రెస్ చైర్మన్ ఉండేది. అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగింటే మీరు ఆ పద్ధతిలో చేసినారా? ప్రతి వార్డులో పోలీసులు పెట్టి దౌర్జన్యాలు చేసి ఇలా నామినేషన్లు లాక్కొని ఇలా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి ఈ రోజు కూడా మీరు ఇంకా నీతులు చెప్పేదంట. ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి పోతే వచ్చి చూస్తే ఎవరైనా సరైన ఇంజనీర్లు వచ్చి చూస్తే ఆ కాలేజ్ పద్ధతిలో ఉందా, ఒక నీట్ గా ఉందా, ఏమైందని చెప్పి మేమందరూ సందర్శించినాము. ఆ వర్క్ ఎట్లుండదు ఏమైందని చెప్పి దాని గురించి మేమందరూ కూడా చూసిన తర్వాతనే మన ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో దాని గురించి ప్రస్తావించినారు. మీరే చూడండి, మీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటారేమో చూడండి. ప్రజల సొత్తు అంటే అంత తులకనగా మీకు చూస్తా ఉన్నారా? ఈ రోజు కూడా ప్రజలకు ఎప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసినారు? ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఎవరైనా ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ జైల్లో పెట్టి అలా పరిపాలన చేసినారే కానీ మీరు ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయలేదు. మీకు ప్రజాస్వామ్యం అంటే తెలియదు, దానికి విలువ తెలియదు. మీరు ఆ పద్ధతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో రకంగా కూటమి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక కుట్రలకు పాల్పడుతూ కూటమి ప్రభుత్వం మీద బురద జరుగుతూ ఉంది. రేపు మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మదనపల్లికి వస్తున్నారంట. ఏమంటే మెడికల్ కాలేజీ దగ్గర ధర్నా చేస్తారంట. మెడికల్ కాలేజీలు ఏదో కట్టేసినట్లు, ఇప్పుడేదో ఆగిపోయినట్లు ప్రజల్లో ఆయన ఉండాలి కాబట్టి ఆయన మదనపల్లికి ధర్నా కార్యక్రమానికి వస్తున్నారంట. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. మేము ఈ రోజు మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. నువ్వు కూడా 3 టర్ములు ఇక్కడ గెలిచినావు. 3 టర్ములు గెలిచి మా నియోజకవర్గానికి మదనపల్లికి నువ్వు ఏం చేసినావు అని సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. నీ ఎంపీ ల్యాండ్స్ లో ఏమైనా రోడ్లు ఏమైనా శాంక్షన్ చేసిందే ఏమైనా ఉంటే నువ్వు చెప్పాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, నీవు ఎంపీగా ఉండగా మదనపల్లి జిల్లా కాకుండా నీ వైసీపీ ప్రభుత్వము నీ పార్టీ అడ్డుపడి మదనపల్లి జిల్లా కానికుండా రాయచోటికి తరలించావు. ఈ మదనపల్లి ప్రజల ఆకాంక్షల మీద నీరు మరి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని మదనపల్లికి వస్తావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము మదనపల్లి జిల్లా ప్రకటించగానే నీ అనుయాయులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నావు. కులాలు కుంప మదనపల్లి జిల్లా కాకపోతే ఓర్వలేక ఈ వైసీపీ టీం ఒక కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 1950లో మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా ఆనాడు బ్రిటిష్ హయాంలో మదనపల్లి ఏర్పాటైతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మదనపల్లికి ఉన్నటువంటి పలుకుబడిని, ఆ విలువను చిన్నాభిన్నం చేసి మదనపల్లి రెవెన్యూ డివిజన్ ను చీల్చి చెండాలినటువంటి నీచులు వైఎస్ఆర్ పార్టీ దొంగలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈవేళ మదనపల్లిలో మెడికల్ కాలేజీ తెచ్చామని పకడ్బాజులపై పలికేటువంటి ఈ వైసీపీ నాయకులు మీరు 5 సంవత్సరాల్లో ఎందుకు ఈ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయలేదు? ఆడ జరిగిన పనికి మీరు డ్రా చేసినటువంటి డబ్బులకు పొంతన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మీరు చేసినటువంటి తప్పును వ్యతిరేకిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో రకంగా కూటమి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక కుట్రలకు పాల్పడుతూ కూటమి ప్రభుత్వం మీద బురద జరుగుతూ ఉంది. రేపు మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మదనపల్లికి వస్తున్నారంట. ఏమంటే మెడికల్ కాలేజీ దగ్గర ధర్నా చేస్తారంట. మెడికల్ కాలేజీలు ఏదో కట్టేసినట్లు, ఇప్పుడేదో ఆగిపోయినట్లు ప్రజల్లో ఆయన ఉండాలి కాబట్టి ఆయన మదనపల్లికి ధర్నా కార్యక్రమానికి వస్తున్నాడంట. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. మేము ఈరోజు మిథున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. నువ్వు కూడా 3 టర్ములు ఇక్కడ గెలిచినావు. 3 టర్ములు గెలిచి మా నియోజకవర్గానికి మదనపల్లికి నువ్వు ఏం చేసినావు అని సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. నీ ఎంపీ ల్యాండ్స్ లో ఏమైనా రోడ్లు ఏమైనా శాంక్షన్ చేసిందే ఏమైనా ఉంటే నువ్వు చెప్పాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, నీవు ఎంపీగా ఉండగా మదనపల్లి జిల్లా కాకుండా నీ వైసీపీ ప్రభుత్వము నీ పార్టీ అడ్డుపడి
మదనపల్లిని జిల్లా కానికుండా రాయచోటికి తరలించావు. ఈ మదనపల్లి ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు చల్లావు. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మదనపల్లికి వస్తావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము మదనపల్లి జిల్లా ప్రకటించగానే నీ అనుయాయులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నావు. కులాల కుంపటి రాజేశ్వర అందరికీ నమస్కారం. రేపు వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ ధర్నా కార్యక్రమానికి కారణం ఏంటో మొట్టమొదటిగా ఈ ప్రెస్ మీటే నిదర్శనము. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసింది వైసీపీ ప్రభుత్వం. ఏమాత్రం డెవలప్మెంట్ చేశారు? అసలు వాళ్ళ పరిగణలో సీఎంఆర్ఎఫ్ ఫండ్ అంటే తెలీదు, పెన్షన్ అంటే తెలీదు, సంక్షేమం అంటే తెలీదు, అభివృద్ధి అంటే తెలీదు. ఈ రోజు మిథున్ రెడ్డి గారు మదనపల్లి నియోజకవర్గానికి వచ్చి ఏం చేయబోతున్నారో ఈ ధర్నాకి మొట్టమొదట కారణం ఏమిటంటే నేనే చెప్పేస్తున్నా. ఎందుకంటే మెడికల్ కాలేజ్, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు మేము ఎక్కడ పీపీపీ విధానం చేస్తున్నామో దీంట్లో పబ్లిక్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ని బేస్ చేసుకొని దీంట్లో ప్రైవేట్ మాత్రమే తీసుకుంటున్నారు. వాళ్ళు పబ్లిక్ అనే పదాన్ని వదిలేశారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ప్రకారం తీసుకుంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పడుతుంది ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే మెడికల్ కాలేజ్. కాకపోతే మేము తీసుకొచ్చిన ఈ పీపీపీ విధానంలో 1.5 నుంచి 2 సంవత్సరాల కాల పరిమితిలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్పొరేట్ లెవెల్లో ఆ స్థాయిలో వైద్యం ఇచ్చేదానికి ప్రణాళిక సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం. ఇది ఓర్వలేక ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారు మదనపల్లి నియోజకవర్గానికి వచ్చి శానిటరీ నందు ఉన్న మెడికల్ కాలేజ్ పైన ధర్నా చేయబోతున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక వైసీపీ శ్రేణులతో పాటు ఇది మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సంక్షేమమైన అభివృద్ధి అయిన టీడీపీ పార్టీకి కూటమి పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి. ధన్యవాదాలు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా సోమవారం ఉదయం తన నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. ప్రజలు నియోజకవర్గ నలుమూల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకి సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులు ఫోన్లో మాట్లాడి వెంటనే ప్రజల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లి గ్రామీణ మండలం కోటవారిపల్లి పంచాయతీకి చెందిన రమ్యకు 24,000 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజా పాలన కొనసాగుతోందని, ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు. ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందని తెలిపారు. పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డిని హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ తో 6 లక్షలకు ఒప్పందం చేసుకున్న తల్లి శ్యామలమ్మ, పోలీసులు అదుపులో తల్లి శ్యామలమ్మ, మరో 8 మంది నిందితుల గ్యాంగ్. శ్యామలమ్మ పెద్ద కుమారుడు 20 ఏళ్ల జయప్రకాష్ రెడ్డి ఎంబీఏ 2వ సంవత్సరం చదువు మానేసి మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్న జయప్రకాష్ రెడ్డి ఆస్తి పంచాలని, మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ తల్లి శ్యామలను తరచుగా వేధించిన కుమారుడు జయప్రకాష్ రెడ్డి కుమారుడి వేధింపులు భరించలేక చివరకు అతన్ని చంపాలని నిశ్చయించుకున్న తల్లి శ్యామల తమ పొలంలో పనిచేసే మహేష్ అనే యువకుడితో కుమారుణ్ణి చంపించాలని పథకం వేసిన శ్యామలమ్మ జయప్రకాష్ రెడ్డిని చంపడానికి శ్యామలమ్మతో 6 లక్షలకు ఒప్పందం చేసుకున్న మహేష్ అడ్వాన్స్ కింద 50,000 వసూలు. 2 రోజుల క్రితం బి కొత్తకోట మండలం కూనీతోపు సమీపంలో రోడ్డుపై జయప్రకాష్ రెడ్డిని మట్టుబెట్టిన సుపారీ గ్యాంగ్ 2 రోజుల్లోనే కేసును ఛేదించి తల్లే అసలు సూత్రధారిగా తేల్చిన బి కొత్తకోట పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు గొల్లపల్లి నుంచి గుడిచెవారిపల్లి పోయే దారిలో ఒక వ్యక్తిని చంపినారని చెప్పి సమాచారం మేరకు వాళ్ళ ఫిర్యాది గిరివర్ధన్ రెడ్డి అతని అన్న గుర్తుపట్టి అతను కంప్లైంట్ ఇచ్చాడు. మా అన్నని గుర్తు తెలియని వ్యక్తులు చంపినారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో మరియు టెక్నికల్ ఆధారాలతో శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాష్, సాయి గణేష్, ఆకాష్, పసల కిరణ్, రాహుల్ ప్రమోద్, మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
కోలబైలు పంచాయతీ సెక్రటరీ మంజుల నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తుంటే చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు కావాలని కుట్రలు పన్నుతున్నారని కోలబైలు పంచాయతీ ప్రజలు తెలిపారు. కోళ్లబైలు పంచాయతీ సెక్రటరీ మంజులపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు కావాలని ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కోళ్లబైలు టీడీపీ ఇన్ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో పంచాయతీ ప్రజలు సబ్ కలెక్టరేట్ డిఏఓ నిర్మలాదేవిని కలిసి పరిస్థితి వివరించారు. సెక్రటరీ మంజుల కోళ్లబైలు పంచాయతీలో బాధ్యతలు చేపట్టాక పారిశుధ్య నిర్వహణ, తాగునీటి వసతి, వీధి దీపాలు, మౌలిక వస్తువులు పెరిగాయన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జరగని అభివృద్ధి కూటమి పాలనలో 17 నెలలకే జరుగుతూ ఉండడంపై కొందరు జీర్ణించుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. పనిచేసే అధికారిని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కోళ్లబైలు పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. సంవత్సరం నుంచి ఇదే జరుగుతుంది. ఒక వ్యక్తి ఎన్ని పీజీలు పెట్టారో మీకే తెలుసు. ఒక వ్యక్తి మేము ఒప్పుకుంటున్నాము. అంతకుముందు ఆ అమౌంట్ కలెక్ట్ అయ్యాలి కదా, అమౌంట్ అంటే ఏమైనా ఇన్స్పెక్షన్ తర్వాత మాట్లాడతాం నేను మేడం. ఆ డబ్బులు విషయాలన్నీ క్రియేట్ చేస్తున్నారు మేడం, కోళ్లబైలు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నాయి. ఇది మా ఆవేదన. ఇది స్క్రిప్ట్ కాదు, ఏమి కాదు. ఒక మంచి అధికారం వచ్చినప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంది మేడం. పంచాయత్ సెక్రటరీ అనే ఆమె చిరు ఉద్యోగి, ఎంపీడీఓ కంట్రోల్ లో వర్క్ చేస్తారు. యూఆర్బి వీళ్ళంతా ఉంటారు కానీ ఎంపీడీఓ కంట్రోల్ లో పనిచేస్తారు. కాబట్టి ఎంపీడీఓ గారికి చెప్పినాం మేము. ఎంపీడీఓ పైన డిఎల్డీఓ ఉన్నారు, అవునా కదా? చెప్పారండి. వచ్చారు మేడం, యూఆర్డి సార్ వచ్చారు. వాళ్ళ వల్ల కూడా సమాధానం చెప్పడం కాలేదు. డీటెయిల్స్ చూస్తే పొంగనూరు మండలం చదల్ల పంచాయతీ చేరోపల్లి రోడ్డు నందు పశుశ్రమలు ఉపాధి కల్పన ఏపీఐఐసి ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ పార్క్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ ద్వారా నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్యులు చెల్లా బాబురెడ్డి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ మీద ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీక్షించారు. ఈ ప్రోగ్రాం కింద పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రమంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే పొంగనూరు నియోజకవర్గం చెదల్ల గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి పొంగనూరు ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఏ పరిశ్రమలు లేకుండా, ఏ ఉపాధి లేకుండా చాలా మంది యువకులు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్న పొంగనూరు ప్రాంతానికి ఈరోజు ఇటువంటి కార్యక్రమం రావడము మన ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే అనేక కష్టాలతో ఈ నియోజకవర్గాల్లో రైతులందరూ కూడా ఉంటే ఇటువంటి గౌరవ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ జిల్లా విద్యాశాఖాధికారి వారి ఉత్తర్వుల మేరకు పురుష ఉపాధ్యాయులకు క్రికెట్, మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీ నిర్వహించాలని మండల విద్యాశాఖాధికారి రాజగోపాల్, అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు తెలిపారు.
మండల స్థాయిలో నవంబర్ 15, 16 తేదీల్లో డివిజన్ స్థాయి పోటీలు, నవంబర్ 22, 23 తేదీల్లో జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నామని, రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 13 నుండి 15వ తేదీ వరకు జరుగుతాయని, ఇందులో ప్రతి సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు ఈ పోటీల్లో అవకాశం కల్పించారని తెలిపారు. డివిజన్ స్థాయి పోటీల్లో గెలుపొందిన జట్టు మాత్రం జిల్లా స్థాయిలో పాల్గొంటుందని తెలిపారు. పురుషులు క్రికెట్ పోటీల గురించి జిల్లా స్థాయిలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజ, మహిళల త్రో బాల్ పోటీలకు మహిళా స్కూల్ గేమ్స్ అడ్మిన్ ఝాన్సీ రాణిలను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, వ్యాయామ దర్శకుల సంఘం అధ్యక్షుడు నరేష్ బాబు, మండల డివిజన్ వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్, భద్రయ్య, తాజ్ బాషా, మహేంద్ర, జోహార్, గౌస్, అన్సర్, లత, అంజనప్పలు పాల్గొన్నారు. సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ త్రోబాల్ కూడా లేడీస్ 12 మంది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మండల్ గేమ్స్ అంతా కూడా 15-16 జరుగుతాయి కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా జరగాలనేది ఈ రోజు మీటింగ్ ప్రధాన ఉద్దేశం. అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రేపు మళ్ళీ కూడా హెచ్ఎన్స్, యూనియన్ నాయకులు అలాగే పీటీఎస్ మరొకసారి మీటింగ్ జరిపి ఎట్లా సెలక్షన్ జరుగుతుంది అనేది కూడా. మదనపల్లి టమాటా మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయాలి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్ సింగ్ నీరుకట్టువారిపల్లి టమాటో మార్కెట్ యార్డులో ఈ నెల 13న ఏఎంసీ చైర్మన్, పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విజయవంతం చేయాలని నిమ్మలపల్లి మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్ సింగ్ పేర్కొన్నారు. నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, ప్రజలు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్, రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్, జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి హరిప్రసాద్, మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా మరియు మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామదాసు చౌదరిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, నియోజకవర్గపు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. శ్రీ జంగాల శివరామన్న గారు ఎన్నికైనారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నాదెండ్ల మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మన హెల్త్ మినిస్టర్ అయిన శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నగారు, మన రవాణా మినిస్టర్ అయిన శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ షాజహాన్ బాషా అన్నగారు, మన జనసేన పార్టీ డిస్టిక్ ఇన్ఛార్జ్ అయిన శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు, అలాగే మన మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ రామదాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనేది జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.